నువ్వు బకరా ఒప్పుకో, నీ టోపీ నీకు ఇస్తాను. బకరా అంటే ఏంటి? గొర్రె. అవును, నేను గొర్రెనే. మళ్ళీ మాట్లాడితే కొండ గొర్రెని. నా టోపీ నాకు ఇచ్చేయమ్మా. వెరీ గుడ్, తెచ్చుకో. 2 బకరాలు వస్తున్నాయి. హలో. ఎవర్రా? హలో 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 అంటే పలకరింపు, పొలం అంటే ఏంటి? పులకరింపు. ఎంతైనా కుర్రాళ్ళం కదా. మీరు కుర్రాళ్ళ? యా, నేను నవ యువకుణ్ణి, వీడు అర యువకుడు అంటే బాలుడు. వీళ్ళు మిమ్మల్ని నమ్మడం లేదు. మీరు కుర్రాళ్ళని నిరూపించుకోవాలి. ఎలా? అదిగో ఆ మలుపు అవతల ఓ చింత చెట్టు ఉంది. అక్కడి దాకా పరిగెత్తుకెళ్ళి సరిగ్గా 5 నిమిషాల్లో తిరిగి రావాలి. వస్తాం. ఎంత పందెం? 500. ఇదిగో ఈ పందాలు జోదాలు మన ఒంటికి సరిపడవు. పద. కాదు గురు, ఆ 500 వస్తే మన 50 ఏళ్ళు ఇప్పి కొంత నిండుతుంది కదా. గ్యారంటీగా గెలుస్తాం. అయితే కరెక్టే. ఓకే ఓకే, అయితే పరిగెత్తండి. 1 2 3. మీరు చింత చెట్టు దాకా వెళ్ళొచ్చారని నాకు నమ్మకం ఏంటి? మధ్యలోనే వెనక్కి తిరిగి వచ్చేస్తే? అందుకని ఆ చిన్న పని చేయండి. ఆ చెట్టు దగ్గర ఏదో ఒక వస్తువు పెట్టండి. ఏ వస్తువు పెడతారు? దీన్ని నా కొమ్మకు తగిలించరండి. ఓకే, రెడీ? రెడీ. 1 2 3. ఇంటికి దొంగలు ఎక్కడా? ఎక్కడో ఏంట్రా? మనమే దొరికావా? పేక పిసికేస్తారు. పరిగెత్తా. అమ్మా అమ్మా, జీపులో పిల్ల టాపు లేపేసిందిరా. నేనే మాయలో అనుకుంటే నన్నే బ్రుడి కొట్టించింది. ఇదేవత్రా బాబు? బహుశా మాయ లేడే ఉంటుంది. అవునరా? అసలు ఈ పందెం ఐడియా ఇచ్చింది నువ్వే కదా? పేరుకు భిక్షాపతి అయినా ఆయన పెద్ద కోటీశ్వరుడు. మన అంతస్తు తగినవాడు. చూడు, వాళ్ళ అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎంతో ముచ్చట పడుతున్నాటమ్మా. కోట్లుండటం పెళ్లికి క్వాలిఫికేషన్ కాదు డాడీ. ముచ్చట పట్టం వాడిష్టం, పడమను. కానీ నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను. అంకల్, నల్ల బకరా వచ్చింది. అది నల్ల బకరా కదమ్మా, నల్ల చింతపండు. రావాయ్ రా, రావాయ్ తండ్రి రా. మీ నాన్న బాగున్నాడా? ఆయన బాగుంటే నాకు ఈ పేచెందుకు వస్తుంది? అదే నిజమే. డాడీ, ఈ నల్ల బకరా నాకు వదిలేసి వెళ్ళిపో. అలాగేనమ్మా, అయిపోయాడు వీడు. అప్పుడే పోను అంకుల్. చంటి, ఏంటిది? పువ్వు. నాకెందుకు ఇస్తున్నావు? లవ్వు అంటే? ప్రేమ. అంటే? లవ్వు. చూసావా, నీకు లవ్ అంటే ఏంటో తెలీదు, నాకు తెలీదు. లైఫ్ లో ఫైల్లోకి రావాలంటే 3 సూత్రాలున్నాయి. ఏంటో చెప్పు చెప్పు చెప్పు. ఎందుకు, ఏమిటి, ఎలా. ఎందుకు, ఏమిటి, ఎలా. ప్రతి విషయంలోనూ 3 ప్రశ్నలు వేసుకుంటే కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. అలా తెలుసుకో, అప్పుడు మన ఇద్దరం ప్రేమించుకుందాం. సరే 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 సరే. ఎందుకు, ఏమిటి, ఎలా. ఓ సిద్ధేనా? బాగుంది బాగుంది. శ్రీ, మనం వచ్చి అరగంట అయింది. ఆర్డర్ ఇవ్వవే. ఉండవే, బకరాలు ఏమైనా దొరకాలి కదా. హాయ్, నిన్నే నాయ్. నిన్నే, కమాన్ యార్. కానిస్టేబుల్, స్వీట్ పాయింట్ ఏంటో తెలుసా? తీయని పిల్లాడు అని. ఈ విషయం రాసుకుని పోలీస్ స్టేషన్ లో అందరికి చెప్పు. ఓకే, కమాన్ ఫాలో మీ. కూర్చోండి బకరా గారు. హాయ్.
ఇందాక స్వీట్ బాయ్ ఉంది కదా, ఇది కూడా అలాంటిదే. బకరా, నోట్ డౌన్. అయ్యో, మీరు చాలా స్మార్ట్ గా ఉన్నారండి. అదేమిటో చిన్నప్పటి నుంచి స్మార్ట్ గా ఉంటాం, నాకు అలవాటు అయిపోయింది. బకరా గారు, మీరేం చేస్తుంటారండి? ఎస్ఐ. ఓ, అంటే శానిటరీ ఇన్స్పెక్టరా? నో, సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్. ఇఫ్ యూ డోంట్ మైండ్, చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పండి. నాకు చాలా సిగ్గు ఎక్కువ. నాకు అసలు సిగ్గే లేదు. కొంచెం మా ఆర్డర్ చెప్తారా? ఓకే, బేరార్ బేరార్, కమాన్. ఏం కావాలో చెప్పండి. మీరేం చెప్తే అది. అలాగే. వీళ్ళకి రకరకాల స్వీట్స్, విధ విధాల ఐస్ క్రీమ్స్ తెచ్చిపెట్టు. నాకు మాత్రం ఒక ఇడ్లీ చాలు. ఏంటలా దేవ్య మొహం చూస్తావు? వెళ్ళి తీసా, వెళ్ళు. నేను చెప్తున్నాను, వెళ్ళు. థ్యాంక్ యూ. మరి మేము చేతులు కడుకొస్తాం. అలాగే, మీ చేతులు మీ ఇష్టం. నేను నీళ్లు వేస్ట్ చేయను, నాకేస్తా. ఓకే, Okay. థ్యాంక్ యూ బకరా. Note it down. రండి. ఇదేంటి 450 రూపాయలు బిల్ వేసావు? సింగిల్ ఇడ్లీ ఎంత? 6 రూపాయలు. మరి 450 వేసేంటి? వాళ్ళు తినని ఎవరు ఇస్తారు? వాళ్ళే ఇస్తారు. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే నాకేంటి సంబంధం? వాటి ఇచ్చింది ఎవరు? నేనే. ఇస్తే బిల్లు కట్టు. కట్టపోతే ఏం చేస్తావా? ఏం చేస్తావుట? గురు, మై లేడీ. అదే కదా, ఇంకా చూస్తావేంట్రా? పరిగెత్తు. ఏయ్, అదిగో బకరాలు. హాయ్. మేము పందాలు ఖాయం. పందాలు కాయడం పాపమే కాదు, నేరం కూడా. చా, నోర్మైరా. ఏంటి ఆ రోజు పందెం కట్టి మమ్మల్ని దొంగలని ఆట పట్టిస్తావా? నిన్ను పందాలు గెలవడం మీకు కావాలి, ఓడిపోవడం నాకు కావాలి. అందుకే అలా చేశాను. తప్పేంటి? అవును గురు, ఇందులో తప్పున్నట్లుగా నాకు అనిపించట్లేదు. అనిపించట్లేదు. అది కరెక్టేరా? అయితే ఇంకే మనం మన ఫ్రెండ్స్. అయితే జీపెక్కండి. మన స్నేహానికి తీపి గుర్తుగా ఐస్ క్రీమ్స్ ఇప్పిస్తాను. ఇప్పిస్తాను. నువ్వు అంటరా? ఎక్కండి. కూర్చో బకరా. బకర్ అంటే ఏంట్రా? ముద్దు పేరు. ఓహో. స్వీట్ బాయ్. స్వీట్ అంటే తీపి, బాయ్ అంటే కుర్రాడు. అంటే తీపి కుర్రాడు అంటోంది. అంటే తినేది కదా. You're too smart. అంటే చురుకు, చెలాకి, చిలిపి, ఇలా నానా అర్థాలు చెప్పుకోవచ్చు. అదే కదా, అసలు మనం అదే కదా. బకరా బకరా, నాకు చిన్న సాయం చేయవా? చెప్పు, చేస్తా. నాకు కొంచెం సిగ్గు ఎక్కువ. అవునవును, ఆడపిల్లకి ఆ మాత్రం సిగ్గుండాలి. అందుకని ఐస్ క్రీమ్ తిందాం. ఆటో నువ్వు చెప్పవా? మరి బిల్లు మందిగా బిల్లు తనేస్తుందిలే. సర్వరు అయిపోయారు. వాడేంట్రా మనం అంక అంత జాలిగా చూస్తున్నాడు? మన మొహాలా ఉందా? బకరా, ఆర్డర్ చెప్పు. ఇదిగో, మా అందరికి ఐస్ క్రీములు పట్టరా. ఆల్ వెరైటీస్ పట్టరా. సందేహం లేదు, ఆ పిల్ల నిన్ను తెగ ప్రేమించేస్తోంది. నీ చెలాకీతనం, ఆ పిల్ల చిలిపితనం, నీ ప్రేమలో ఓ కొత్తదనం. ఓహోహో గురు, నాకేవేవో కొత్త కొత్త ఆలోచనలు వచ్చేస్తున్నాయి. మీరిద్దరు అలా పార్క్. అయ్యో అమ్మో, ఒళ్ళంతా ఒకటి నిప్పులుగా ఉంది, చచ్చిపోతున్నా. అవ్వా, ఏనుగును ఎవరైనా ఉయ్యాలు ఊపమంటారా? అది ఇంకా మంచిది కాబట్టి ఉయ్యాలు మాత్రం ఊపింది. అదే నేనైతేనా తెప్పించేదాన్ని. అసలే ఒళ్ళు నిప్పులతో చస్తా ఉంటే మధ్యలో నీ శాపనార్థాలంటే అయ్యి బాబు, కమండలం కూడా చేతిలో ఉంది నాయన. డోంట్ డిస్టర్బ్ మీ. బుద్ధి లేదు. రై, నీ మేక అవుట్. పాడు మొహం, బోడి మొహం, డొక్కు మొహం, తొక్కు మొహం. ఎవరు నువ్వు అంటున్నది? నిన్నేం కాదు, ఆ ఏనుగురు అంటున్నాను. ఒళ్ళు బలిసి కొట్టుకుంటుంది. ఏనుగా? నా గజేంద్రుని పట్టుకున్న మాటలన్నందుకు నీ నాలుగు కోసి ఉప్పు కారం అది పచ్చిగానే తింటా. నువ్వేమన్నా అనదలుచుకుంటే నన్నను. ఎరా? అవును, ఉద్యోగం సద్యోగం లేని ఉల్ఫాను అను. మీసం ఉన్న రోషం లేని వెధవాను అను.
ఆడపిల్లతో ఎట్లా మాట్లాడాలో తెలియని అంట్ల కుంకాను అను పేస్టిక్ ఫెవికాల్కి తేడా తెలియని అర్భకుడాను ఇంకా ఇంగ్లీష్ లో కూడా అనొచ్చు స్టూపిడ్ రాస్కెల్ బ్రూట్ యాస్ ఒరే ఇప్పుడు నువ్వు అన్న మాటలన్నీ నన్నే కదరా? అవును నిన్నే గురు ఎరా గురువుని పట్టుకుని నన్ను మాట్లాంటావా? అమ్మో ఆవేశంలో కొన్ని నిజాలు చెప్పేశాను గురు నిజాలా? నువ్వేంటే నవ్వుతున్నావు? నన్ను ఏంటే అంటావా? నువ్వేనా నా మేనత్త కొడుకువా? మేనత్ కొడుకంటే పొవే చెత్త. చెత్త అంటావా? నిన్ను ఆడపిల్లది ఇదిగో, నేను ఎవరు తక్కువ తిన్నానా నేను పట్టుకుంటా. వదులు వదలు వదులు, వదలు ఎవరైనా చూస్తే బాగోదు. ఏయ్, వదలమంటుంటే వదలు. అమ్మో ఇది ఆడ రాక్షసురా బాబోయ్, మన వల్ల కాదు కానీ. గజేంద్ర గజేంద్ర అమ్మయ్యా. ఏ ఏనుగబ్బాయి ఏం చేస్తున్నావు? కనబట్టలా థ్రెడ్ కి ముళ్ళేస్తున్నా. ఏ థ్రెడ్ కైనా ముళ్ళేయగలవా? ఏ థ్రెడ్ కైనా ముళ్ళేయగలను. అయితే ఎల్లో థ్రెడ్ కి ముళ్ళేయగలవా? ఎల్లో థ్రెడ్ ఏంటి, గ్రీన్ థ్రెడ్ ఏంటి, ఏ థ్రెడ్ కైనా ముళ్ళేయగలను. ఎక్కడైనా వేయగలవా? అక్కడ ఇక్కడ అనే సందేహం వలదు, ఎక్కడైనా వేయగలను. మరి నాకు జడుంది, ఆ జడ కింద మెడుంది, ఆ మెడేమో బోసిగా ఉంది. ఆ అక్కడ ఈ ఎల్లో థ్రెడ్ కి ముళ్ళేయగలవా? అమ్మా, నన్ను ముగ్గులోకి లాగడానికి నువ్వు ఈ రూట్ లో వస్తున్నావా? ఇలాంటి ట్రిక్లు మన దగ్గర పనిచేయవు, మనతో పెట్టుకుంటే అంతే. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఆల్ రైట్, నేను ఎగ్జామ్స్ రాయడానికి ఊరు వెళ్తున్నాను. నేను వచ్చాక నా జడెత్తి మెడ మీద నువ్వే ముళ్ళేస్తావు. వెయ్యను. అది చూస్తాను. అందాక ఈ ఇంగ్లీష్ తట్టి పెట్టుకో. ఇంగ్లీష్ ఏంటి? మ్మ్. ఇంగ్లీష్ అంటే ఎంగిలి ముద్ద. హాయ్ అల్కా. హాయ్ రాధా. వైజాగ్ నుంచి ఇదేనా రావటం? అవునే, ప్రిపరేషన్ హాలిడేస్కి వచ్చాను. ఏదో ఆటోలు స్ట్రైక్ అంటే బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. స్టేషన్కి రమ్మని డాడీకి లెటర్ రాశాను, రాలేదు. ఎలా వస్తారు? మీ డాడీని పిచ్చాసుపత్రికి తీసుకెళ్లారు. నాన్ సెన్స్. పిచ్చాసుపత్రికి తీసుకెళ్ళడం ఏమిటి? ఏమో నాకేం తెలుసు. ఇంటికి వెళ్తావుగా, నీకే తెలుస్తుంది. వస్తానే. అబ్బో, ఇంకా నడవడం నా వల్ల కాదు. బస్సు పదం కాయిన్స్ ఉన్నాయి, టికెట్లకి సరిపడే ఉన్నాయి. ఇంటికి వెళ్తే 100 గడి తగులుకుంటాడేమో. వాడిని మెంటల్ హాస్పిటల్లో వదిలి పెడితే కదరా. పదా. ఒరే గుండు, పిల్ల మేడ్ ఇన్ జపాన్ లో ఉంది కదా. రై, ఆర్టీసీ డ్రైవర్లకి కాలేజ్ స్టూడెంట్స్ కి మధ్య గొడవ సరికి బస్సులు బంద్ చేశారు. ఎందుకురా ఎందుకురా గొడవ చేశారు? ఎందుకురా గొడవ చేశారు? వాళ్ళు ఎవరో గొడవ చేస్తే నన్ను కొడతావేంటి గురు? ఈ దేశంలో అంతేరా, ఎవరో గొడవ చేస్తే ఎవరినో కొడతారు, చంపుతారు. నోరు మూసుకున్నాడు. ఫాలో అవుతున్నారు. ప్లీజ్ హెల్ప్ మీ సార్, ప్లీజ్. ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళమ్మా, వాళ్ళ సంగతి మేము చూస్తాం కదా. వెళ్ళు. ఆగండి. ఆకేం చేస్తాం? ఇలా గోడలాగా రోడ్డు కట్టాలని నిలబడితే బస్ స్టాప్ నుంచి బయలుదేరింది మీరేనా? మేమే. రోడ్ నెంబర్ 10 లో తిరిగారా? తిరిగాం. ఆ అమ్మాయి మీకు తెలుసా? ఆ జపాన్ బొమ్మేనా? ఇప్పుడే బస్ స్టాప్ లో చూసాం. అయితే అమ్మాయి చెప్పింది కరెక్టే. మమ్మీ, మమ్మీ, డాడీ ఎక్కడా? అదేనమ్మా నేను చూస్తున్నాను. తెప్పిద్దాం అంటే పొద్దుటి నుంచి కనపడటం లేదు. తెప్పించినారేంటమ్మా? మహాపతివ్రతలు అంతేనమ్మా, అప్పుడప్పుడు తెప్పిస్తూ ఉండాలి. అవునా? ఆ. అయితే ఫస్ట్ ఆ రౌడీ వెదవని తెప్పించు. బస్ స్టాప్ దగ్గర నుంచి నా వెంట పడ్డారు తెలుసా? ఎవరు? అయ్యో, వాళ్ళు రౌడీ వెధవలు కాదమ్మా, మన ఇంట్లో అద్దెకున్న వెధవలు. ఆ అబ్బాయిలు. అయ్యో, మీరు మా ఇంట్లో అద్దెకున్న బాపత. మీరు నా వెంట పడుతున్నారేమోనని కొట్టించాను. ముందే చెప్పారోచ్చుగా. నువ్వు మా ఇంటి ఓనర్ కూతురు, నువ్వు ముందే చెప్పాడు. మీరు మా ఇంట్లో అద్దెకుంటున్నారా నాకేం తెలుసు? నువ్వు మా ఇంటాయన ఇంటాయనేట్రా? నువ్వు మా ఇంటి ఓనర్ కూతురు, నువ్వు చెప్పాడు. ఇప్పుడు తెలిసిందిగా. తెలిసింది. మర్యాదగా సారీ చెప్పు. నేను నీకు సారీ చెప్పాలా?
చస్తే చెప్పను. చెప్పవా? చెప్పను. చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తావని? ఏం చేస్తావా? ఇంకెప్పుడు సారీ చెప్పని అడగం. అదే కరెక్ట్. ఆ కారు మేఘాన్ని చూడు, పరమశివుని కంఠాన్ని అలంకరించిన నాగరాజులా లేదు? అవునవును, నీ ఊహ సరిగ్గానే ఉంది. ఆ పెద్ద రాయిని చూడు, శివుడు ముందు కూర్చున్న నందిలా ఉంది కదా? అవునమ్మా, మనసు శివమయమైనప్పుడు మట్టిగడ్డ కూడా శివలింగంలా కనిపిస్తుంది. అవునవును, మీ కూతురు కావు కావమన్నా మీ కోకిల రాగంలాగే వినిపిస్తుంది. ఫలించి పెట్టేయండి. వచ్చేసినాడబ్బా, వచ్చేసినాడు. అట్ట సొత్తండా? దాని కడుపులో ఉన్న బిడ్డ తనది కాదని దాన్ని కట్టుకున్నాడే చెప్తున్నాడు కదా. అవునో కాదో తెలుసుకునేదానికి శ్రీరామచంద్రుడు సీతమ్మకి అగ్ని పరీక్ష పెట్టినట్టు మేము దీనికి పరీక్ష పెట్టినాం. అట్టా చేయమని నేనే చెప్పినాను. అది గనక శీలవత అయితే కాల్దు, కాకుంటే కాల్తుంది. ఇదేనయ్యా మా ధర్మ నిర్ణయమా? దానికి తిరిగే లేదు. ఎందుకంటే ఈ తీర్పిచ్చింది వేరెవరో కాదు, ధర్మరత్న శాస్త్ర సాగర, ఈ సమ్మోహనాచారి పుత్ర రత్నం, భావి ధర్మాధికారి, బనగాన పల్లె బాల బ్రహ్మచారి. భలే భలే, ఇంత అద్భుతమైన తీర్పిచ్చిన నువ్వు నిజంగా మీ అబ్బకే పుట్టావా లేదా అని నాకు అనుమానంగా ఉంది. నీకు అనుమానం వచ్చిందా? నాకు కూడా అప్పుడప్పుడు అనుమానం వస్తానే ఉంటది. అవును, ఇప్పుడు ఏం చేయాలబ్బా? ఏయ్, నేను చెప్పరా? మీ నాన్నని ఆ సలాకులు పట్టుకోమను. నువ్వు నిజంగా మీ నాన్న కొడుకువే అయితే అది కాదు, కాకుంటే పిల్ల నువ్వెవరో నాకు తెలియదు గానే మా అమ్మ తోడు నిజం చెప్పావు. నాయనా నువ్వు సలాకులు పట్టుకో, శీల పరిచయం చేసుకో. పట్టుకో మావా, నీ కొడుకో కాదో తెలుస్తుంది. మామా పట్టుకో మావా, లేదంటే అత్తశీలానికి గాలం పడుతుంది. మామా చాలా మంచోడు, పట్టుకుంటాడు. పట్టుకో మావా. మావకేం కాదు, మావ సత్యవంతుడు. పట్టుకో మావా. పట్టుకో మావా. నాయనా అంతమంది అడుగుతున్నారు, పట్టుకో నాయనా. పట్టుకునేదానికే అని. కానీ ఈ రోజు మంగళవారం కాదు, నిప్పు ముట్టేదిలే. అబ్బయ్యా ఇవాళ మంగళవారం కాదు, సోమవారం. నోరదం కోరా, పంది కడుపున కుక్క పుట్టినట్టు పుట్టినావు కదరా. అది తప్పు చేస్తే ఆయన ఎందుకు పట్టుకోమంటారు? అయితే నువ్వు పట్టుకో. నీ చెయ్యి కాలకపోతే నీ భార్య కడుపులో ఉన్నది నీ బిడ్డ కాదని నమ్ముతావు. పట్టుకోవయ్యా అభినవ శ్రీరామచంద్ర. పట్టుకోరా, పట్టుకో. నా కొడుకు నేను చేయకండి, నిజమేంటో నేను చెప్తాను. వరకట్నం కోసం ఈ ఇద్దరు పెద్ద మనుషులు కలిసి నిన్న నా కోడల మీద వేస్తున్నారు. అమ్మా అమ్మా, కాస్త బండాత్మను. కాచాయిని, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? కాగడ వేణువుగా ఎలా మారిందో తెలుసుకుని వస్తాను నాన్న. హోయ్ గురవయ్య. ఏ బురుడి, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? నీకు కాగడ పట్టుకుని శివుళ్ళ తాండవం చేయడమే తెలుసు అనుకున్నాను. కృష్ణుళ్ళ మురళి ఊదడం కూడా వచ్చా? హాయ్, నీకు నవ్వడం కూడా తెలుసే. నువ్వు ఇలా నవ్వుతుంటే ఎంత బాగున్నావో తెలుసా? ఆ శివుళ్ళ, అయ్యో శివ, ఆ శివుడు మూడో కన్నుతో చూసినట్టు అలా చూస్తావెందుకు? మొరటుగా అనాగరికంగా అందరినీ అలా కొడతావెందుకు? 4 బాధైనా సరే నాగరికత నేర్పడం నా పద్ధతి. అదే అదే నాకు నచ్చలేదు. అలాగా? ఇది నచ్చిందా? ఏం జరిగిందని అలా రాగాలు తీస్తున్నావు? వాతలు పడేలా కొట్టి ఏమైందని అడుగుతున్నావా? వాతలా? ఎక్కడా? ఇక్కడ. నువ్వు నా కంటికి మంచివాళ్లాగే కనిపిస్తున్నావు. నువ్వు వెళ్లే దారి సరిగ్గా లేదు. అయ్యో శివ, చెప్పాలనిపించింది చెప్పాను. నీ కోపం కొంచెం తగ్గించుకో. నీ కథలు పురాణాలన్నీ నిన్ను కట్టుకోబోయే వాడితో చెప్పు. నాతో చెప్తే సముద్రంలో వాన కురిసినట్టే. ఓయ్, నీ కథలు పురాణాలన్నీ నిన్ను కట్టుకోబోయేవాడితో చెప్పు. నాతో చెప్తే సముద్రంలో వాన కురిసినట్టే. అలాగా చెప్పడం? అలాగా శివ, నీ కథలు పురాణాలన్నీ నిన్ను కట్టుకోబోయేవాడితో చెప్పు. నాతో చెప్తే సముద్రంలో వాన కురిసినట్టే. ఇలా చెప్పాలి. సర్లే వెళ్ళు. వెళ్ళు అనకూడదు మంజునాథ, వెళ్ళిరా అనాలి. అలాగా? ఒకటి
నమః శివాయ, ఓం నమః శివాయ. అటు చూడండి రా, ఎంత అందంగా ఉందో. రోజు నా కల్లోకి వచ్చి చక్కెర గింతలు పెడుతుందిరా. దాని పెళ్లి తప్పించాలని మనం ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం, అయినా దాన్ని సొంతం చేసుకోవడం కుదరట్లేదే. దాన్ని దేవదాసిని చేయటానికి అన్ని ఏర్పాట్లు చేసేశాను. నీ మనసులో ఎవరున్నారో నాతోనైనా చెప్పవే. ఎవరుంటే నాకు పెళ్ళయ్యే యోగమే లేదంటున్నారుగా. అలా మాట్లాడకే. అదెవరో చెప్పు, లేదా ఒక పత్రం మీద రాసివ్వు. నేనే వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసొస్తాను. లేదంటే ఊరి పెద్దలు నిన్ను దేవదాసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కాచాని. అయ్యో మంజునాథ, ఆయన పేరు కూడా మంజునాథేనే. అందులో ఉన్నదానికన్నా అతిగా వాగుతున్నట్టుంది. పత్రాల్లో ఏ రాసిందో సరిగ్గా చదివి చెప్పు. ప్రాణనాథ, నీ మీద నాకు మనసైంది. ఆహా, నా మనసు నీ మనసుతో మాట్లాడాలంటోంది. ఓహో, ఇలా ఎవరా? నాగలింగేశ్వరుడి ఆలయం వద్ద నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు రావాలి, నా చెయ్యి పట్టుకోవాలి. ఓహ్, నీ గుండెలో నన్ను నిలుపుకోవాలి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివా, ఏ బురుడి, ఏంటి ప్రేమ పత్రాలు రాయబారాలు? పిచ్చపిచ్చగా ఉందా? ఒక్కసారి నన్ను చూసావా లేదో ప్రేమ పుట్టుకొచ్చిందా? అయ్యో ఒక్కసారేంటి శివ, పంచాయతీలో నేను నీ మీద పడ్డాను కదా, శివాలయంలో నువ్వు నా మీద పడ్డావు కదా, చలియేటి గట్టు మీద వేణుతో కొట్టావు కదా, మర్చిపోయావా శివా? నోర్మోయ్, అతిగా వాగావంటే గుర్రంతో తొక్కిచ్చేస్తాను. నిప్పుతో చెలగాటం ఆడుతున్నావు. నాకు త్వరగా పెళ్లి జరగాలని జాతరలో ముడుపు కట్టాను. ఆ శివుడు నా కళ్ళకొచ్చి ఏమన్నాడు తెలుసా శివా? నీ చేత ముడుములు వేయించుకోమన్నాడు. అంతా శివుడాజ్ఞ. నువ్వేమో ఇలా అంటున్నావు. నీతో ఎలా కాపురం చేయాలో ఏమో. కాపురమా? నువ్వు నేను నీరు నిప్పు లాంటి వాళ్ళం. నీ దారి వేరు, నా దారి వేరు. మళ్ళీ పెళ్లి గిళ్ళి అంటూ నా దారి గడ్డొచ్చావో గింగిరాలు తిప్పేస్తా. చూసావుటే, కొడుక్కి పెళ్లి చేయండి అని చెవిలో ఇల్లు కట్టుకుపోరావు. ఇప్పుడు వాడే పెళ్లి చేసుకొచ్చాడు. వాడి దృష్టిలో మనమంతా చచ్చిపోయామే. ఇంకేం మాట్లాడుకో. ఆహాహా, ఎలాంటి పుత్రుణ్ణి కన్నావే. నాకు పుత్రోత్సాహం పొంగిపోతోంది. శుభం అంటూ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఇంటికొస్తే ఎందుకండి అలా మాట్లాడతారు? దీనికంతకే నువ్వే ముఖ్య కారణం. నువ్వు చేసిన గారాబం వల్లనే కదా ఇంత పని చేశాడు. ఇదే మాట నేను నీ గురించి మీ అమ్మతో అన్నట్టు గుర్తు. నాన్న, ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారు? ఈ పిల్లకి వయసు మీరిపోతుందని ఆ ఊరి ప్రజలు బలవంతంగా తన్ని దేవదాసిని చేయబోయారు. అది నాకు న్యాయం అనిపించలేదు, అందుకే పెళ్లి చేసుకున్నాను. తప్ప? నాన్న, మీరు రమ్మంటే లోపలికి వస్తాం, పొమ్మంటే బయటకు పోతాం. పోతానంటే చాలు, అదేదో చెయ్యి. రా. ఒక్క నిమిషం మావయ్య, మీ అబ్బాయికి మంజునాథ అని పేరు పెట్టారు అంటే మీకు ఆ దేవుడి మీద నమ్మకం ఉందనే కదా అర్థం? అవును. ఆ శివుడాజ్ఞ లేనిదే ఓ చిన్న చీమ కూడా కుట్టదంటారు, అవునా? అవును. మరైతే ఆ శివుడాజ్ఞ లేకుండానే ఈ పెళ్లి జరిగిందంటారా? పడింది పాకాల గూటం. ఒకవేళ మీరు అవును అనుకుంటే ఈ పెళ్లి కూడా శివ సంకల్పం అని భావించి మేం వెళ్ళిపోతాం. ఆగమ్మా, ధ్వజస్తంభాన్ని నిలబడతావే, వెళ్ళి హారతి పట్రా. ఇదైనా శాంతంగా చెప్పొచ్చు కదండి. ముందు వెళ్ళు. లక్షణంగా ఉంది పిల్ల కదరా అబ్బాయ్. సంతోషించాం. అమ్మా అమ్మా అమ్మా, నేను గుడికెళ్ళొస్తాను. ఏంటమ్మా? ఓ ప్రసాదం తేవాలా? తెస్తాను. ఈ రోజు ఒక్క అతిథి కూడా వచ్చేలా కనపడడం లేదే. భవతి భిక్షాందేహి అంటున్నా పట్టిన పెట్టేవాడే కనపడటం లేదు. స్వామి, నానేమి అడక్కయ్యా, అసలు ఆకలి అగ్నిగుండలా మండిపోతుంది. దయచేసి మా ఇంటికి అతిథిగా దయచేయండి. చాలా సంతోషం. అయితే మేము అతిథిగా వచ్చి భోంచేయడం అంటే మాటలు కాదు, మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాడికి తగ్గట్టుగా నువ్వు నడుచుకోవాలి. అదేమిటి ఇదేమిటో ఎదురు ప్రశ్నలు వేయడానికి వీల్లేదు, ఎందుకంటే మా పద్ధతులు మావి. మీలాగా పద్ధతి ప్రకారం నడుచుకునే వాళ్ళంటే నాకు బాగా ఇష్టం. మా పద్ధతులు ఇష్టపడే వాళ్ళంటే మాకు ఇష్టమే. రండి.
అటెక్కడికి అయ్యా, ఇటు కదా. ఆ చెరువులో హాయిగా స్నానం చేసుకుని వచ్చి భోంచేద్దరు గాని. ఏమిటి స్నానమా? స్నానం చేయడం మా పద్ధతి కాదు. అంటే మీరు స్నానమే చేయరా? చెయ్యమయ్యా, చేయకపోయినా చేసినట్టే లెక్క. చెయ్యకపోయినా చేసినట్టు ఎలా అవుతుంది స్వామి? ఎలా ఏమిటి? ఇప్పుడు గంగలో ఉన్న చేప ప్రత్యేకంగా స్నానం చేస్తుందా? చేయకపోయినా చేసినట్టే కదా. ఆ గంగనే నెత్తి మీద పెట్టుకున్న వాడి పద్ధతి కూడా అంతే. నా పద్ధతి అదే. ఆయన నీ కోసం నా పద్ధతి ఒకటి మార్చుకుంటాను. స్నానం చేసేస్తాను. స్నానం స్నానం స్నానం. స్నానం అయిపోయిందయ్యా. ఇప్పటికైనా అన్నం పెడతావా, లేకపోతే నా దారి నేను చూసుకోమని? లేదు లేదు, రండి భోంచేద్దరు గాని. రండి. అది సరే, తమకి చేతులు కడుక్కునే పద్ధతి అయినా ఉందా? అది లేదా? తీసుకోండి. ఆ పద్ధతి ఉందయ్యో. అయితే ఇప్పుడే కదా చక్కగా స్నానం చేశాను, ఇంట్లో చేతులు కడుక్కోవడం ఏమిటి? ఏమైంది నా చేతులకి? ఒక్కసారి ఆ చేతులు చూసుకోండి స్వామి, అంతా మట్టే. మట్టే, అంతా మట్టే. ఈ వేదాంతానికి ఏం తక్కువ లేదు. దయచేయండి. ఏమిటయ్యో, నీ పాడికి నువ్వు అలా చకచగా వెళ్ళిపోతున్నావు. అసలే పెద్దవాడిని, పైగా ఆకలితో ఉన్నాను కదా. ఈ మూడ పట్టుకోవచ్చు కదా. ఓ పద్ధతి పాడు ఏమి లేదు నీకు. ఏమిటయ్యా మొహం అలా చుట్టించుకుంటున్నావు? శవాల కాళ్ళని కంపేమైనా వస్తున్నావు దాంట్లోంచి? ఏమిటయ్యా చూపు? నేనేమన్నా శ్మశానంలో తిరిగే వాళ్ళ కనపడుతున్నా నీ కంటికి? నాకు కళ్ళు ఎక్కువయ్యో. నువ్వు మొహం చుట్లించుకోవడం, ముక్కులు ఎగరేయడం నేను మూడో కంటితో కనిపెట్టేయగలను. అంత తెలియని వాడిని అనుకోకు. స్వామి, అన్నీ మీకే తెలుసు, మాకేం తెలియదు. దయచేయండి. ఇప్పుడు నీ పద్ధతి నాకు బాగా నచ్చిందిరా అబ్బాయి. దీర్ఘ సుమంగళి భవ. కాత్యాయని, స్వామివారికి త్వరగా భోజనానికి ఏర్పాటు చేయి. దయచేయండి. కూర్చోండి. త్వరగా పెట్టమ్మా, కడుపులో సామగానం పాడుతోంది. మీ ఆవిడి భక్తి, వినయం, ఈ వడ్డించే పద్ధతి నాకు బాగా నచ్చాయ్యో. అవునవును, తమరి శుచి శుభ్రత పద్ధతి ముందే ఆవిడికి తెలుసుంటే ఆవిడ వడ్డించే పద్ధతే వేరుగా ఉండేది స్వామి. ఏంటయ్యా ఏంటిది? ఆకులు అన్ని వడ్డించాక పరిసేచన చేసి తినడం ఆచారం అంటే? ఏ మనిషో ఏమిటో, ఏమాత్రం ఆచారం తెలియదు. నీ ఆచారం గీచారం అన్ని శుద్ధ దండగా. వచ్చిన వాడికి కడుపుకి ఇంత అన్నం పెట్టడం ఒక్కటే పద్ధతి. అయ్యా స్వామి, మీ పద్ధతులకు ఆచారాలకు 101 నమస్కారాలు. సరే సరే, భోజన కాలే హరనామస్మరణ అంటారు కదా, అదైనా కానిచ్చి కానివ్వండి. ఏంటి హరనామస్మరణం చెయ్యాలా? చెయ్యకుంటే ముద్ద దిగదా? అయినా ఏమిటి వాడి గొప్ప? శ్మశానంలో ఉంటా అట్ట, కపాలంలో తింటా అట్ట, తోడు కట్టుకుంటారంట, పావులు వేసుకు తిరుగుతారంట. ఓ పద్ధతి పాడు లేని అలాంటి వాడిని అన్నం తినేటప్పుడు తలుచుకోవడం అంటే హరనామస్మరణ అంట. హరనామస్మరణ భాషణం ఏం కాదు. లేపైకి తిన్నాక లెగుస్తాలేవయ్యా, ఆకలి మండిపోతుంది. నీకు పుణ్యం ఉంటుందిగా. నీలాంటి వాడికి భోజనం పెడితే వచ్చేది పుణ్యం కాదు, పాపం. వయసులో పెద్ద వయసు. ఈ వయసులో 10 మందికి మంచేదో చెడేదో చెప్పాల్సింది పోయి నా శివయ్యను నోటికి వచ్చినట్టు తిడతావా? లెమ్మంటుంటే ఆకులో అన్నం పెట్టి లేచిపోమంటున్నావు. ఇదేం పద్ధతి అయ్యా? ఏ స్నానం చేయమంటే ఇలా ఇలా అనుకుని అయిపోయిందన్నావుగా, తినడం కూడా ఇలా ఇలా అనుకొని అయిపోయింది అనుకుని దయచేయ్యా. నువ్వైనా చెప్పమ్మా. నువ్వెలా చెప్పగలవులే, మౌనవ్రతం కదా, మాట్లాడకూడదు. నీ మాయ మాటలు చాలు, పో బయటికి. అమ్మా అబ్బాయి, నీ పద్ధతి ఏం బాగోలేదురా. ఆ కోపాన్ని కొంచెం తగ్గించుకో.
నా కోపం పూర్తిగా తగ్గకే నువ్వు ఇక్కడికి వచ్చావు, అందుకే బతికిపోయావు. తగ్గిందా నువ్వు అనుకుంటున్నావు, ఏ మాత్రం తగ్గలేదు. మర్యాదగా పోవయ్యా. ఇంకోసారి ఆ మాట అన్నావంటే మళ్ళీ నీ గడపలో కాలు పెట్టు. నువ్వేంటి పెట్టేది? నా ఊపిరినంత వరకు నిన్ను గడపలో కాలు పెట్టనివ్వను. పో. గడపలో కాలు పెట్టడట, పెట్టకపోతే స్వామి 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 ఏమండి స్వామి వెళ్ళిపోయారా? వెళ్ళలేదు, మెడపట్టి బయటికి గంటేశాను. అయ్యో అయ్యో ఎంత పని జరిగిపోయింది. ఏమిటమ్మా, ఏమైందమ్మా? ఏం జరిగిందమ్మా? జరగకూడదే జరిగింది. ఏమండి వెళ్ళండి, ఆయన కాళ్ళ మీద పడి తీసుకురండి. ఆ ముసలాన్న నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. మౌనం. కత్యాయిని, నువ్వు మాట్లాడుతున్నావేంటి? ఈరోజు మౌన వ్రతం కదా? ఈ మౌన వ్రతమే మనల్ని ఇంత పరీక్షకి గురి చేసింది. పరీక్ష? అవునండి, మన ఇంటికి వచ్చిన అతిథి వేరెవరో కాదు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆద్యంత రహితుడు, సాక్షాత్తు ఆ మంజునాథ స్వామి. ఏంటి నువ్వు అనేది? అవునండి, మీరు ఆ స్వామిని తీసుకురావడానికి ముందే శివలింగం నుండి కాంతులు చిమ్మి సాక్షాత్తు శివవాణి నాకు వినిపించింది. సాధ్వి, నేను మంజునాథ స్వామిని. నేను ఒక వృద్ధుడి రూపంలో నీ ఇంటికి భోజనానికి వస్తున్నాను. ఈ విషయం ఎవరికీ చెప్పకు, నీ భర్తకి కూడా తెలియనివ్వకు అన్నారు స్వామి. ఆ స్వామి భోజనానికి కూర్చునుండగా అయ్యో మీరు కోపంలో ఏమేమో అంటుంటే మీకు నిజం చెప్పాలని నేను ప్రయత్నించాను. అప్పుడు స్వామి వారు వద్దు వద్దు అంటూ సైగ చేశారు. అయ్యో అయ్యో అయ్యో. కాచాయిని, కాచాయిని, నేను ఎంత పాపం చేశాను? నా స్వామి ఆకలంటూ మన ఇంటికొస్తే తినే అన్నం లాగేసి మెడ పట్టుకుని బయటికి గెంటేశాను. అది అది ఈ పాపిష్టి చేతులతో, ఈ పాపిష్టి చేతులతో. తాతయ్య, వెళ్ళి స్నానం చేసిరండి స్వామి అంటే, రే తల మీద గంగనే పెట్టుకున్నవాడు స్నానం చేయకపోతే ఏ అన్నా కూడా ఆ స్వామి నా గంగాధరుడని నాకు తెలియలేదు. అయ్యో అమ్మా అమ్మా, ఆయన ఒంట్లోంచి వస్తున్న చెడు వాసనలకి తట్టుకోలేక నేను మొహం చిట్లిస్తే, రే నీ కంటికి నేను శ్మశాన వాసిలా కనిపిస్తున్నాను అన్నా కూడా ఆ స్వామి శ్మశాన రుద్రుడని నాకు తెలియలేదు. నాన్న నాన్న, నేను మూడో కంటితో చూస్తానని ఆ ముక్కంటి అంత స్పష్టంగా చెప్పినా కూడా ఆ స్వామి నా మంజునాథుడని నాకు తెలియలేదు. అయ్యో అయ్యో, నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. నేను వెళ్తాను, నా స్వామిని తీసుకొస్తాను. మహేశ్వర, పరమేశ్వర, మంజునాథ, మంజునాథ.